ముందుగా హ్యాపీ మెన్స్ డే ఈరోజు అందరికీ మగవాళ్ళకి. ఫ్రెండ్స్, ఒక మాట చెప్పనా, చిన్న మెసేజ్ అనుకోండి, పెద్దదే అనుకోండి. ఫ్రెండ్స్, మగవాళ్ళకి చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి కష్టాలు ఎక్కువ. హ్యాపీ ఉమెన్స్ డే అంటారు కానీ హ్యాపీ మెన్స్ డే అంతగా అన్నారు. ఎందుకు అంటే ఆడవాళ్ళు ఎక్కువ కష్టపడతారు అది ఇది అని చెప్పి ఒక మెసేజ్ ఉండిపోయింది. కానీ ఫ్రెండ్స్ చెప్పనా, మగవాళ్ళు పడే కష్టం ఆడవాళ్ళు కూడా పడరు. తప్పుగా అనుకోవద్దు, మళ్ళీ ఎవరైనా ఆడవాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి 10th క్లాస్ అయిపోతే నీ లైఫ్ బాగుంటుంది అంటారు. 10th అయిపోతే డిగ్రీ చేయాలంటారు. డిగ్రీ అయిపోతే ఇంకా గ్రాడ్యుయేషన్ చేయాలి, ఎంబీఏలు చేయాలి. ఇలా వాళ్ళ లైఫ్లో ప్రతిదీ ఒక్కొక్కటి చేస్తూ పోవాలి. అప్పుడే మీ లైఫ్ సెటిల్ అవుతుంది. మంచి జాబ్ దొరికితే, మంచి మార్కులు వస్తాయి, నీకు లైఫ్ సెటిల్ అవుతుంది అంటారు. యాక్చువల్లీ లైఫ్ సెటిల్ అవ్వడం అంటే చాలామంది ఇప్పుడు అత్తరాస్తులు కన్నరాస్తులు ఉన్నాయనుకోండి, వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోతారు. అది లేకపోతే అంటే ఒకవేళ ఉన్నా కూడా మగవాళ్ళకి మన సైడ్ ఏంటంటే మెయిన్ ఉద్యోగం పురుష లక్షణం. ఎంత ఉన్నా కూడా జాబ్ చేసుకుంటారు. ఇక్కడ అలా కాదు. ఇప్పుడు చెప్తూ పోవాలంటే ఇది నిన్నటి వరకే మగవాళ్ళకి కష్టం. ఇంకా లైఫ్ లాంగ్ ఒక మగవాడు తన భార్య పిల్లలకి ఒక ఇల్లు కట్టి వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చి మంచి లైఫ్ ఇచ్చే వరకు, అంటే అప్పుడు కానీ ఒక మంచి ఫాదర్ లాగా ఉండరా అంటే వాళ్ళకి అదొక టెన్షన్ అనమాట. నా భార్యకు చూసుకోవాలా, పిల్లలకు చూసుకోవాలా, పిల్లలు ఎదగాల లైఫ్లో, మళ్ళీ పిల్లలు కూడా నాలాగా ముందుకు బాగా ఎదిగేలా చదివించాలా, వాళ్ళకి జాబ్ రావాలి. ఇవన్నీ ఒక తండ్రిగా తను తీసుకుంటాడు బాధ్యత. ఈరోజు చూసుకుంటే ఆడపిల్లలు మగపిల్లలు ఒకేలాగా జాబ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మగపిల్లలకి అంత స్ట్రెస్ ఉండకపోవచ్చు. మేబీ టుడే కూడా ఈరోజు కూడా ఒక అమ్మాయి ఒక మంచి అబ్బాయిని కాదు, ఒక జాబ్ చేసి లైఫ్లో సెటిల్ అయిన అబ్బాయికే పెళ్లి చేసుకుందాం అని కోరుకుంటుంది. కానీ అబ్బాయి ఒక మంచి అమ్మాయి, అందమైన అమ్మాయి, మంచి అమ్మాయి అయితే చాలు పెళ్లి చేసుకుంటానని ఒక అబ్బాయి కోరుకుంటాడు. మళ్ళీ అదే కాదు, ఈ రోజుల్లో ఎంత సంపాదించినా, ఎన్ని మార్పులు వచ్చినా కూడా అబ్బాయికే సంపద ఉండాలా, అబ్బాయికే ఆస్తులు ఉండాలా, ఇల్లులు ఉండాలా, ఇవన్నీ ఒక ఆలోచన. ఇది మాత్రం ఈ ఆలోచన మార్చుకోవట్లేదు అమ్మాయిలు. ఎందుకు? అదే మరి మెన్స్ కంటే అబ్బాయిలకి టెన్షన్. ఎంత ఉన్నా కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలని అబ్బాయిలకు పడే టెన్షన్. ఒక తల్లిదండ్రి కూతుర్ని కంటే ఆ కూతుర్ని ఒక మంచి అమ్మాయిని ఇచ్చి సంబంధం చేసి ఒక కూతుర్ని ఒక మంచి అబ్బాయిని ఇచ్చి సంబంధం చేసి పెళ్లి చేసేస్తారు, డబ్బున్న అబ్బాయి చూసి. అదే ఒక అబ్బాయి, ఆ అబ్బాయి లైఫ్లో సెటిల్ అవ్వాలా, 1 minute, లైఫ్లో సెటిల్ అవ్వాలా, తనకి ఇల్లు ఉండాలా, ఆస్తులు ఉండాలా, అప్పుడు కానీ అబ్బాయికి టెన్షన్. సో హ్యాపీ మెన్స్ డే. అంటే నాన్నగా చాలా కష్టపడ కూతురు కంటే ఆ తండ్రికి ఎన్నో బాధ్యతలు, పుట్టిన దగ్గర నుంచి బాధ్యతలు. కూతురికి పెళ్లి చేయాలా, కొడుకుని కంటే ఈ కొడుకు ఎలాగ ఎదగాలని ఎప్పుడు మగవాడు పడే కష్టం ఎప్పుడు వెనక్కి పడి ఉంటుంది. అంతేకాదు, ఎన్ని కష్టాలు పడినా కూడా మగవాడు ఎప్పుడు నేను కష్టపడతానో అని చెప్పడు. సో హ్యాపీ మెన్స్ డే వన్స్ అగైన్. గుడ్ ఈవినింగ్.